నీళ్ళు ఎటువంటి నీళ్ళు 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 ఫాస్ట్గా మళ్ళీ బూడిద అవుతుంది. ఆ మీద కట్టే వీకెండ్ మీదంతా బొగ్గే. ఇగో ఇంత బొగ్గు తయారైంది ఎన్ని నిమిషాలలో అయింది. రేగడి మట్టిలా కూలుతుంటుంది మామూలుగా, మామూలు మట్టిలో అంత ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ కూలుతుంది. దేనితోడు కొలుస్తారు? కట్టెతోడు కొలవండి. 4 ఫీట్ల 3 ఫీట్ల బొంగు కట్టె పెట్టు. ఇంకొంచెం రావాలి ఇక్కడ దేండి, నేను చూస్తా 4 ఫీట్లు ఉంటుంది. ఇది 2.5 నుంచి 3 ఫీట్లు అవుతుంది. బకెట్ 2.5 ఉంటుంది. సో ఇది 2.5 నుంచి 3 ఫీట్లు అవుతుంది. 4 ఫీట్లు ఇట్లా 9 ఫీట్లు 10 ఫీట్లు వేసుకోవచ్చు. బొంకట్టెలు కూడా వేయచ్చు, డైరెక్ట్ కట్ చేసే అవసరం ఉండదు. ఇది ఎన్ని ఫీట్లు అయింది చూడు, 1 2 3 4 5 6 7 8 9 10 ఫీట్లు ఉంది. ఇక నీట్గా బరువుండి, మొత్తం బరువుండి. ఫస్ట్ రౌండ్ ఇది బరవాలి ఆందాక. పత్తి కట్టే ఒక్క దెబ్బ కూడా దంపటు ఇక్కడ వేసుకోండి, దూరం వేయండి. ఇది మంట అంటొద్దు. ఇది కూడా బ్యాచ్లు వేయాలి, తెలుసు కదా. ఒకటే టెక్నిక్. నింపుండి ఆందాక ఆ కట్టి మంచిగా ఉంది. ఏంటి ఇదేంటి కింద బరువుండి మంచిగా బెడ్. ఇది మంచిగా అంటుకోవాలి. అంటుకున్నాక పత్తి కట్టేయాలి. అసలు పత్తి కట్ట బాగా ఎండితే మాత్రము ఊకేనే అంటుకుంటుంది. ఇంత టెన్షన్ లేదు మనకు. మెల్లగా అన్ని చోట్ల పుడుగులో పడాలి, అడ్డం తిడ్డం పడవద్దు. ఒత్తుండి పదంగా కట్టేతోటి. నెక్స్ట్ బ్యాచ్ రెడీగా అండి. రెడీ ఒకటేసారి వేయాలి. ఇది తెల్లగా అయినప్పుడు వేయాలి. చలో బొగ్గు కావాలి, తెలుస్తుందా మీకు బొగ్గు ఏది? అది తెల్లగా అయినప్పుడు వేయాలి. ఆ బంట కూడా కొంచెం తగ్గుతుంది, అప్పుడు వేయాలి. వేసేయండి తెల్లగా అవుతుంది, కనబడుతుంది. నీళ్ళు ఎటువంటి నీళ్ళు 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 ఫాస్ట్గా మళ్ళీ బూడిద అవుతుంది ఫాస్ట్గా. అరే నీళ్ళు తిప్పండి, తొందరగా. గుంజుకో, పైప్ గుంజుకో, పోయిండి. ఇక నీళ్ళు పోయండి. పొగ ఇంత కూడా రావద్దు. పొగ కాదు, ఇది తేమ కూడా వస్తుంది. పోయండి. వెరీ గుడ్. ఇంకా పోయండి. ఇది కూలకుండా పోయండి, లోపల పోయండి. గాలి లేకపోతే మంచిగా అర్థమవుతుంది. గాలి ఉంటే ఏంటంటే మనకి ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. అడ్డి గుడ్డి దెబ్బ లెక్క చేస్తున్నాం. కరెక్టేనా? ఏ అంటున్నావు. ఒక ఆయన పాము కొడుతుండు. ఉరుకుడు ఉన్నది. అది ఇట్లా నడవదు మనకు. కొంచెం కూడా రావద్దు పొగ. కొంచెం వచ్చినా తెల్లాటాకలో బూడిద అవుతుంది. మళ్ళీ తెల్లారు వచ్చి మనం తీస్తామంటాం కదా, బూడిద అవుతుంది. ఆ మీద కట్టే వీకెండ్ మీదంతా బొగ్గే. మీద కట్టెలు తీసేయండి, మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే. అరే మట్టి వాడని ఇక చూసినావు, నల్లరేగడి ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే సింపుల్. మన ఇంటికాడ రేకులు దొరుకుతాయా, ఇనుప రేకులు, ఇంటి మీద వేసుకునే రేకులు. ఒక రేకు ఆడబెట్టాలి, ఒక రేకు ఈడబెట్టాలి. పెడతామా? దానికి ఒక సీకులు పెట్టి దాన్ని బైండింగ్ వైర్ తోటి కట్టాలి పడిపోకుండా. ఇటు ఒక సన్న రేకు పెట్టాలి, చిన్న రేకు. ఆడ కూడా చిన్న రేకు పెట్టాలి. పెట్టి కింద ఒక రేకు వేయాలి, మట్టి కూడా రావద్దంటే. లావుది ఫ్లాట్ తీయాలి, రేక్ కాదు, ఫ్లాట్ తీసి అప్పుడు ఇలా చేయాలి. చేస్తే మీకు క్లీన్గా వెళ్తుంది. అర్థమైందా? సింపుల్ లాజిక్. పాత రేకులైనా వాడచ్చు. ఏడ పొగ ఉంటే అన్నే పట్టు, పొగ ఉన్నాకనే పట్టు. ఒక్క సెకండ్లో పోతుంది పొగ. అర్థమైంది కదా? పొగ ఎక్కువసేపు ఉంటుంది నీళ్ళు పడితే, కరెక్ట్ పడితే. ఆడ వెరీ గుడ్. ఏడ పొగ ఉంటే ఆడ పట్టుండి. ఈడ పట్టుండి. ఈడ ఎక్కువ ఉంది పొగ. అది వెరీ గుడ్. ఒక్క సెకండ్ నా కాలు అర్థమైందా? ఈ మళ్ళా కాల్చుకోవచ్చు. ఓన్లీ ఇవే వేయాలి, పచ్చి దాంట్లో వేయద్దు. మళ్ళీ ఫ్రెష్ దాంట్లో ఇట్లా సంవత్సరం కాలిన దాంతో పట్టి పెట్టాలి. మనం తీసుకొని పట్టుకొని నీళ్ళు పోయి, ఇంకా పొగలు వస్తున్నాయి. కొంచెం నీళ్ళు ఎక్కువ వచ్చింది నయం, కానీ ఇక పట్టుండి. మీ ఫస్ట్ బయచారు
బయోచార్కి బయోచార్కి పాటిద్దాం పాటిద్దాం బయోచార్ పాటిద్దాం 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 బయోచార్ పాటిద్దాం 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 బయోచార్ పాటిద్దాం అందరికీ బయోచార్ని పాటిద్దాం పాటిద్దాం అర్థమైందా? అయిందా లేదా? ఓకే ఇగో జర్ర సేపట్లు ఇంత అయిందంటే రోజుకొక 1000 కిలోలు చేసుకుంటే మీరు ఏడుంటారు? ఒక మాట మరి ఉండండి. ఇది ఎంతసేపు అని చెప్పు. కావాలంటే కొత్త స్పెషల్ డ్రెస్ దొరుకుతుంది. ఇందాక చేయొచ్చు. అందుకే రేకులు పెట్టమన్నా. ఈ నల్ల రేకుల నడవది. ఈ భూమిలో ఏంటంటే కూలుతుంది బాగా. ఇగో ఇంత బొగ్గు తయారైంది. ఎన్ని నిమిషాలలో అయింది? అంటే రోజుకి ఎన్ని కిలోలు చేసుకోవచ్చు? ఇది అందాజు పొంటి 100 కిలోలు అవుతుందా లేదా? అందాజు పొంటి అయితే ఒక 500 కిలోలు చేసుకోవచ్చు కదా. ఇది బయటికి వేయాలి, మళ్ళీ వేయాలి. అయ్యొచ్చు. సర్కారు తుమ్మ కూడా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేయాలంటే చేయొచ్చు. ఇది పిట్ మెథడ్ అంటారు, లేదా ట్రెంచ్ మెథడ్ అంటారు. ట్రెంచ్ లేదా పిట్ అనండి. ఇది మీకు వాటర్ షెడ్లో కూడా పనిచేస్తుంది. ఉత్తప్పుడు నీళ్ళు నిండని, వర్షం నీళ్ళు నిండని, ఇంకని ఆ పనులు అవుతాయి. వర్షాకాలం అయిపోయినాక మళ్ళీ మట్టి తోకోవాలి, ఈ పని చేసుకోవాలి. కంపోస్ట్ కూడా చేసుకోండి. ఎరువులు ఏమైనా చేసే ఉంటే కూడా వాడుకోండి, నో ఇష్యూ. మీకు మల్టిపుల్ యూజ్ అవుతుంది. ఇది మీకు పెద్ద జాగా పోదు. ఏడ గుంతుంటే గుంతలో చేసిన పని అవుతుంది. నేనైతే రోడ్ల కోసం మట్టి తీస్తారుగా గుంతలు, అందులోనే చేయించిన ఒక్కోసారి. సిమెంట్ వలుగుతుంది సార్. రేకులు వేసుకోండి బెటర్. టెంపరీ రేకులు వేసుకోండి, ఇదిగా ఉంటుంది. మనం రేకులు దొరుకుతాయి కదా, ఈ రూఫ్ ఇనుప రేకులు. రాళ్ళు ఎక్కువ వలుగుతాయి. రాళ్ళు 1 సెకండ్లో వలుగుతాయి. మీరు అలుక్కోండి, కావాలంటే పెండతోటి అలుక్కోండి, అది వేరే విషయం. కానీ నడుస్తుంది.